హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ వ్యూ. సో ఈ రోజు మనం ఒక టాలీవుడ్ లో ఒక పెద్ద మూవీ అప్డేట్స్ అయితే 3 మూవీస్ గురించి, అలాగే సో చిన్న చిన్న అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ మీద కూడా ఒక హైప్ అయితే ఇచ్చేసేయండి అనమాట. సో నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది, అలాగే మన వీడియోని ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇకపోతే ముందుగా మన టాలీవుడ్ లో చూసుకున్నట్లయితే మాత్రం సో ఎన్టీఆర్ ది డ్రాగన్ మూవీ ఉంది కదా. సో ఆ డ్రాగన్ మూవీ ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి సో ఒక మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నడవబోతుందంట. సో ఆ ఎపిసోడ్ సీక్వెన్స్ అయితే సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సాన్ని సృష్టిస్తుంది అని ఒక మూవీ యూనిట్ అయితే చెప్తుంది. అలాగే సో బాలీవుడ్ లెవెల్లో కాకుండా హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది ఈ యాక్షన్ సీన్స్ అనేవి. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుందని మన మూవీ యూనిట్ అయితే చెప్పుకొస్తూ ఉందన్నమాట. ఇకపోతే సో మనకి అట్లీ అలాగే అల్లు అర్జున్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది అనమాట. అల్లు అర్జున్ అట్లీ తీస్తున్న మూవీ సో ఒక 25% లేకపోతే 30% అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా ముందుగా అయితే సో ఒక మంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్నట్టుగా వాళ్ళైతే సో చిత్ర యూనిట్ అయితే చెప్తుందన్నమాట. అట్లీ అల్లు అర్జున్ తీసిన మూవీ సో 30% షూటింగ్ కంప్లీట్ అయింది. అలాగే సో గ్లిమ్స్ అయితే త్వరలోనే మేము రిలీజ్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళైతే ఒక పోస్టర్ అయితే మూవీ యూనిట్ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. సో అలాగే ది ప్యారడైజ్ మూవీ, నాని గారు నటించిన ది ప్యారడైజ్ మూవీ ఉంది కదా. సో ఆ ప్యారడైజ్ మూవీ నుంచి కూడా సో టైటిల్ సాంగ్ అనే హీరో సో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే ఉందంట. ఆ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే గూస్ బంప్స్ తెప్పించే సో మ్యూజిక్ కానీ ఆ గూస్ బంప్స్ తెప్పించే లిరిక్స్ కానీ చాలా బాగున్నాయని సో చిత్ర యూనిట్ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అది కూడా సో ఈ మంత్ ఎండింగ్ అయితే ఆ యొక్క టైటిల్ సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది కదా, ఆ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ది ప్యారడైజ్ మూవీ నుంచి. అలాగే నాని గారు సో రీసెంట్ గా 400 కోట్ల సో టార్గెట్ లోకి అయితే సో ఫస్ట్ స్థానంలో ఉన్నారనమాట. సో ఆయన ఫస్ట్ సినిమా అంటే దసరా మూవీ దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా సో ది ప్యారడైజ్ మూవీ వరకు కూడా ఆయన చూసుకున్నట్లయితే సో 400 కోట్లలోకి అడుగు పెట్టేస్తారనమాట. 400 కోట్ల గ్రాస్ అయితే సో అడుగు పెట్టేస్తారనమాట. ఈ యొక్క ప్యారడైజ్ మూవీ రిలీజ్ అయ్యి సో ఇదిగో సెన్సేషనల్ క్రియేట్ చేస్తే 450 కోట్లలోకి గ్రాస్, సో 450 కోట్ల సో హీరో దమ్మున్న హీరోగా అయితే సో పేరు అయితే తెచ్చుకుంటారనమాట నాని గారు అయితే. ఇకపోతే టాక్సిక్, మన యష్ గారు నటించిన టాక్సిక్ అయితే మన ఓన్లీ తెలుగు స్టేట్స్ లోనే సో ఇంత బజ్ అయితే క్రియేట్ అయ్యి అలాగే సో 45 కోట్ల సో ఇప్పుడే డిమాండ్ చేశారనమాట. 45 కోట్లకి అయితే తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ అయితే సో తీసుకున్నారన్నట్టు తెలుస్తుంది. 45 కోట్లకి అయితే టాక్సిక్ అయితే 45 కోట్లకి మన ఓన్లీ తెలుగు స్టేట్స్ లో తీసుకున్నారన్నట్టు అర్థమవుతుంది అనమాట. ఇకపోతే పెద్ది నుంచి అయితే పెద్ది నైజాం, సో నైజాం పర్టికులర్ గా మనం చెప్పాల్సిన అవసరం అనమాట. నైజాం అక్కడ మూవీ రిలీజ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో కలెక్షన్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. పెద్ది అయితే నైజాం లో 65 కోట్లకి అయితే సో అప్పుడే కూడా సో డిస్ట్రిబ్యూటర్స్ అయితే తీసుకున్నారనమాట. 45 కోట్లకి నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అయితే 65 కోట్లకి అయితే తీసుకున్నారనమాట. ఇంత 65 కోట్లకి తీసుకోవడానికి గల కారణం ఆ పెద్ద మీద ఉన్న బజ్, అలాగే సుకుమార్ అలాగే బుచ్చిబాబు గారి మీద ఉన్న సో నమ్మకంతో అయితే 65 కోట్లకి అయితే సో నైజాం లో అప్పుడే తీసేసుకున్నారనమాట. ఆల్మోస్ట్ సో 35% అయితే అప్పుడే వచ్చేసింది అనమాట మూవీ బడ్జెట్ రికవరీ అనమాట. ఈ లెవెల్లో హైప్ అయితే క్రియేట్ అవడం వల్ల పెద్ద మూవీ ఎక్కడ ఉండబోతుంది, సో పెద్ద నుంచి కూడా టైటిల్ సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. ఆ పెద్ద టైటిల్ సాంగ్ ఈ ఫిబ్రవరి 14th మంత్ ఎండింగ్ అయితే మూవీ అయితే సో మూవీ టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇకపోతే చాలా అంటే చాలా మూవీస్, చాలా చిన్న చిన్న మూవీస్ కూడా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. అప్డేట్స్ చాలా అంటే సో చాలా బాగున్నాయి. డ్రాగన్ నుంచి మీకు అప్డేట్ ఇచ్చేసారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అయితే. ఆ అప్డేట్ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోంది ఫైట్ సీక్వెన్స్ అనేవి. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అట్లీ దగ్గర నుంచి కూడా సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. అట్లీ దగ్గర సో మళ్ళీ ఇంకొకటి అప్డేట్ మర్చిపోయాను. అట్లీ గారి షూటింగ్ 30% కంప్లీట్ అయిన తర్వాత సో గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత లోకేష్ కనకరాజ్ తో సో అల్లు అర్జున్ గారు కన్ఫర్మేషన్ ఉందా లేదని అల్లు అర్జున్ గారు రీసెంట్ గా అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పారు. సో అది కూడా ఒక కొలిక్ వస్తుంది అనమాట. లోకేష్ కనకరాజ్ తో ఉందా లేదా మూవీ అనేది అల్లు అర్జున్ గారు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాలీవుడ్ లో ఉన్న అప్డేట్స్ వీడియోస్ అయితే ఇదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.